హిందూ బంధువులారా, శ్రీ సీతారామ భక్త ఆంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా ఈరోజు మన హిందూ బంధువులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. హిందూ చైతన్య పరిరక్షణ సమితి అధ్యక్షులు కూడా వచ్చి మనల్ని ఆదుకోవాల్సినారు. ఇది పురాతనమైన ప్రసిద్ధి చెందిన ఈ పురాణ గాథ ఉంది ఈ దేవాలయానికి. రాములు యావత్ భారతం అంతా కూడా సంచరించారు. భారతదేశంలో ఉత్తర భారతదేశం అంతా కూడా అనేకమైన రాములతో, సీతమ్మ వారితో, లక్ష్మణులతో అనేక పేర్లు, కొండ, వాగు, వంక, మిట్ట, భూమి, అన్ని భూములు వాళ్ళ పేర్లతో ఉన్నాయి. రామతీర్థం అనేది విశేషమైన పేరుగా అయోధ్య ట్రస్ట్ అధ్యక్షుడు శ్రీ రామచంద్రాచార్యుల వారు వినడం జరిగింది. అప్పుడే మన మందిరం కట్టుకోవాలని 1995లో వాళ్ళ యొక్క ఆశీస్సులతో ప్రారంభం జరిగింది. అప్పటి నుండి కూడా గ్రామస్తులందరి సహకారంతో, మన పెద్దలు సాధు సంతుల యొక్క సహకారంతో ఈ ఆలయానికి కావాల్సిన యొక్క నిర్మాణ సామాగ్రి కొంత కూడా సమకూర్చడం జరిగింది. దాదాపుగా 35 సంవత్సరాల ఇంకా సామాగ్రి పూర్తిగా ఆలయానికి, అట్లే ఒక వృద్ధాశ్రమానికి ఏర్పాటు చేసుకోవడానికి అందరి సహకార సంకల్పంతో నిర్మాణం చేయడానికి కూడా ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నాము. ఈ విధంగా ప్రశాంతమైన వాతావరణంలో ఈ కొంతమంది అన్ని మతస్థుల వారు, ఇక్కడ అధికారులు, అన్ని మతస్థులు వాళ్ళ దీన్ని పరాధీనం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ గొడవలన్నీ సృష్టించి వేరే వాళ్ళకి అప్పచెప్పాలని కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నాన్ని మన హిందూ చైతన్య వేదిక, మన హిందూ బంధువులందరూ అడ్డుకోవడం జరిగింది. వాళ్ళ యొక్క సహకారంతో పూర్వ వైభవాన్ని సంతరించుకొని సీతారామాంజనేయ భక్త రామాంజనేయ ఆలయం పునర్నిర్మాణం వైభవంగా జరగాలని మీ అందరి ఆశీస్సులతో కోరుకోవడం జరిగింది. అదేవిధంగా ఒక వృద్ధాశ్రమం, ఒక స్వదేశీ గోశాల మీ అందరి సహకారంతో మనం ఈ విధంగా మీ సహకారం అందించి అందరూ ఏకమైన సంకల్పంతో మనం సాధించుకొని ఈ స్వదేశీ గో సంతతిని కూడా మనం పెంచుకొని మనం హిందూ సనాతన వైభవాన్ని మనం సంతరించుకొని సంతోషంతో పొందాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి ఈ దీనిపై దురాక్రమణదారులందరూ కూడా దీని పునరాలోచన చేసి, అధికారుల వారు కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసి ఇక్కడ ఏం జరిగింది, ఈ నిర్మాణానికి కావాల్సిన ప్రతి ఒక్క సామాగ్రి, ఇటుకలు, సిమెంట్ రాళ్ళు, కంకర, బండ్లు, ఇసుక, జల్లి, అదేవిధంగా కావాల్సిన షెడ్ వేయడానికి కావాల్సిన షీట్లు, స్క్వేర్ పైపులు, తలుపులు, డోర్లు మొత్తము కూడా ఇప్పుడు ఫోటోలు పట్టి మీరందరూ కూడా చూడొచ్చును ఈ ప్రచార మాధ్యమంలో. కాబట్టి దాదాపుగా అందరి సహకారంతో ఒక 15 లక్షల దాకా మనం సమకూర్చుకోవడం జరిగింది. కాబట్టి పెద్ద మనసుతో ధర్మాన్ని కాపాడేదానికి ఏ ధర్మైనా భగవంతుడు ఒక ఉద్దేశంతో చేయాలా. సబ్కా మాలిక్ ఏక్ అంటారు. దారులనేకం దేవుడు ఒక్కడని చాటి చెప్పినది హిందూరా. ఈ భావన లేకుండా, కుతంత్ర భావంతో, ఒక నీచమైన భావం లేకుండా, మా దేవుడు ఈ దేవుడు లేకుండా స్పందించాలని అధికారుల వారు కూడా స్వయంగా దీన్ని పరిశీలన చేసి న్యాయం చేసి ధర్మాన్ని కాపాడాలా, ధర్మాన్ని పునరుద్ధరించాలని కోరుకుంటున్నాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.